తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే శ్రీనివాసరావు గారు. తులసిరెడ్డి గారు, మీరు ఎంత చెప్పినా పూర్తిగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఏ రాజకీయ పార్టీలో ఎప్పుడూ సభ్యత్వం లేని పూర్తిగా రాజకీయాలకు అతీతమైన మనిషి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు, గతంలో లోక్పాల్గా చేశారు, గోవా లోకాయుక్తగా చేశారు, రాజ్యాంగం మీద పూర్తి పట్టున్న వ్యక్తి. ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేశారు, మనం చూసాం. అయినప్పటికీ పార్టీల రాజకీయ వ్యూహాల్లో ఎక్కడ పెద్దగా మార్పు వచ్చినట్టు మనకు కనపడలా. వాళ్ళ రాజకీయ అవసరాలు లేకపోతే రాజకీయ వ్యూహాలే పనిచేసినాయి తప్ప దీన్ని ఒక రాజ్యాంగబద్ధ పదవిగా చూద్దామని లేకపోతే దీనికి గౌరవం ఇద్దామని రాజ్యాంగాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఓటు వేద్దామన్న ఆలోచన కూడా ఎంత మీరు ప్రయత్నం చేసినా మరి ఏమవుద్దో తెలియదు, ఫలించిందేమో నాకు తెలియదు. ఫలితాలు వస్తే కానీ మనం చెప్పలేం. కానీ మనకు అందుతున్న సమాచారం ఇండియా కూటమికి సుమారుగా 324 ఓట్లు ఉన్నాయి. చాలా దాదాపు దేశవ్యాప్తంగా 30 పార్టీలు ఆయనకు మద్దతు తెలిపారు. కానీ అన్ని చిన్న చిన్న పార్టీలు, కాంగ్రెస్ కొన్ని 4-5 పార్టీలు చెప్తే మిగతా అన్ని 1-2 స్థానాలు ఉన్నటువంటి పార్టీలే. అలాగే ఎన్డీఏ కూటమి దాదాపు 430 పైగా అష్యూర్డ్గా వచ్చే స్థానాలు ఉన్నాయని, న్యూట్రల్గా ఉన్న ఓట్లలో చాలామంది సైలెంట్ అయిపోయారు, ఓటింగ్ కూడా దూరంగా ఉన్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు? మరి ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఓట్లు వేసిన వారు 768 మంది ఓటు వేశారు అంటున్నాం. 768 మంది అంటే ఆ 770లో కూడా డిక్లేర్ చేసిన వాళ్ళు కాబట్టి ఇంకొక ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు. అది ఓట్లు వేసిన వారు 18 మంది ఓటింగ్ లో పాల్గొనలేదని చెప్పేసి 97% వినియోగించుకున్నారు అనేది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 385 రావాలి. ఇప్పుడు 385 768 లో 385 రావాలి. ఇది మరి ఏ విధంగా వస్తుందో చూడాలి. ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారు మొదట్లోనే చెప్పారు, ఇది ఒక సైద్ధాంతిక పోరు, ప్రజాస్వామిక సిద్ధాంతాల పరీక్షణ కోసం ప్రతిపక్షాల ఐక్యతను ప్రతిబింబించేటందుకు అని చెప్పేసి ఖర్గే గారు పోటీ పెట్టేప్పుడు చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్లు ఇది సీక్రెట్ బ్యాలెట్, తర్వాత విప్ ఉండదు. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలే దీన్ని రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే సీక్రెట్ బ్యాలెట్ పెట్టడము, ఆత్మ ప్రబోధానుసారం వేయొచ్చు అనే దానికి ఇది ఒక సీక్రెట్ బ్యాలెట్. విప్పు లేకపోవడమే ఇది. కాబట్టి మరి లోపల పార్టీల స్టాండ్ ఒక విధంగా ఉంటుంది, ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎంపీల స్టాండ్, పార్టీల స్టాండ్ అది ఓపెన్ గా చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మేము పాల్గొనమని చెప్పారు, పీడీఎస్ వచ్చేసి మేము పాల్గొనమని చెప్పారు, వైకాపా ఒక పార్టీ చేశారు, అంటే ఎన్డీఏ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు. ఇది పార్టీల స్టాండ్. కానీ పార్టీల స్టాండ్ ప్రకారంగా వచ్చేసేసి ఎంపీల స్టాండ్ ఉండాలని లేదు. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ పెట్టింది రాజ్యాంగ నిర్మాత ఉద్దేశమే పార్టీల స్టాండ్ ప్రకారంగా పోవాలని లేదు. అది ఆత్మ ప్రబోధం. విప్పు కూడా లేదు, విప్పు జారీ చేయడానికి లేదు, ఓటు ఎవరికి వేశారో చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ ఉన్నాయి కానీ వేస్తారా? మీరు ఆశపడుతున్నారు కానీ అలా వేసే అవకాశం ఉందా? ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఈవెన్ చెల్లకపోయే ఓట్లు పోనీ చెల్లిన ఓట్లలో 1-2 తేడా వచ్చినా గానీ సంథింగ్ ఈస్ గోయింగ్ అని. అది ఎన్డీఏ కూటమికి 2 వర్తిస్తుంది. కానీ ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి నేచురల్ గా ఎన్డీఏ కూటమి నుండి వాళ్ళకు 438 ఓట్లు రావాలి. ఇప్పుడు ఎన్డీఏకు 438కి గెలవడం డెఫినెట్ గెలుస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ 438కి 1 ఓటు తగ్గినా గానీ అది మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకు కొన్ని ప్రకంపన వచ్చే అవకాశం ఉంది. అదే ఇండియా కూటమిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగినా గానీ ఇది ప్రతిపక్ష పార్టీ కాబట్టి తర్వాత ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. కానీ అధికార పార్టీలో, అధికార కూటమిలో 1 ఓటు తేడా వచ్చినా గానీ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఆ వ్యక్తిగా. ఒక విషయం చెప్పండి తులసిరెడ్డి గారు, ఉదాహరణకి ఏపీలో వైసీపీ పార్టీ ఉంది, వాళ్ళకి కొన్ని స్థానాలు ఉన్నాయి, లోక్సభలో కొన్ని, బహుశా రాజ్యసభలో కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి అనుకుంటా. వాళ్ళకేమి అక్కడ రాష్ట్రంలో మీరు ప్రత్యర్థి కాదు, కనుచూపు మేరలో కాంగ్రెస్ అక్కడ రాష్ట్రంలో ప్రత్యర్థికి లేదు, ఉన్నది కూటమి, ఆయన్ని ఓడించింది కూడా కూటమినే. కానీ ఎందుకు ప్రజల్లో ఆలోచనలో కూడా కొంత వింతగా ఉంటుంది అని కనీసం ఆత్మ ప్రబోధానుసారం ఓటేమని చెప్పాల. తెలంగాణలో లాగా ఎన్నికల్ని బహిష్కరించడం కూడా కాదు, పూర్తిగా ఎన్డీఏ కూటమి అయితే ఆయన ఓడించిందో అదే ఎన్డీఏ కూటమికి వైసీపీ వాళ్ళు ఓట్లు వేసింది. రాజకీయంగా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది.
అట్లనే ఆయన ఎప్పుడు పోనీ బీజేపీతో ప్రత్యక్షంగా కలిసి పనిచేసిన పరిస్థితి కూడా లేదు, అయినా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా వచ్చేసి అది లొంగుబాటు, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసము. ఇక్కడ మెయిన్ గా మీరు చెప్పినట్టు కూటమికి పేరుకు ఎన్డీఏ కూటమి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆ కూటమిని ప్రధానంగా నడిపేది టీడీపీనే. ఇప్పుడు డే ఇన్ అండ్ డే అవుట్ వచ్చేసి ఈ రోజు కూడా ఏదో కార్యక్రమం పెట్టారు. డే ఇన్ అండ్ డే అవుట్ ఇక్కడ పేరుకు కూటమి గాని టీడీపీకి వ్యతిరేకంగా రోజు వార్తలు గాని చేస్తున్నారు. అది ప్రతిరోజు అది ఒక సమితిపూర్తిగా ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఎన్డీఏ కూటమికి టీడీపీ నాయకత్వం వహించేటప్పుడు ఆటోమేటిక్ గా టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్టే. పేరుకు వచ్చేసి అభ్యర్థి మోడీ అభ్యర్థి కానీ ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైకాపా వచ్చేసి టీడీపీ స్పాన్సర్డ్ అభ్యర్థి రాధాకృష్ణకు ఓటేసినట్టే. కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ తిన్నా బీజేపీ తిన్నా ఓటింగ్ లో పాల్గొని సదస్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు యాక్చువల్ గా అయితే తెలుగు వాడు అనే ఒక మొత్తం పెట్టేసి ఈయనకు వచ్చేసి చేయొచ్చు. పోనీ అది వద్దనుకున్నాం, వచ్చేసి తటస్థంగా ఉండొచ్చు. లేదు అది వద్దనుకున్నారు, ఇది ఆత్మ ప్రబోధానుసారం వేసుకోండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి చెప్పిండొచ్చు. అలా కాకుండా పార్టీ పరంగా వచ్చేసి టీడీపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి స్పాన్సర్ చేసినటువంటి రాధాకృష్ణన్కు ఓటు ఏమి పార్టీ డెసిషన్ నాయకుడు తీసుకున్నాడంటే డెఫినెట్ గా అది ఒక దిగజారుడు కిందకి వస్తుంది. వచ్చేసి తన కేసుల కోసమో ఇంకోదాని కోసమో ఆయన ఆరాట పడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దాంట్లో జగన్ కు రేపు భవిష్యత్తులో కూడా ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం కోసమో దానికి దీనికి అనుకూలం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయన అధికారంలో లేరు. మళ్ళీ వస్తాను తులసిరెడ్డి గారి దగ్గర.